ఈ ఎపిసోడ్ కేవలం మా స్వార్థం కోసం, మేము పాపులర్ అవడం కోసం చేసింది. కాబట్టి ఇది ఎవరిని ఉద్దేశించినది కాదు. నమస్కారం. వెల్కమ్ టు రచ్చరచ్చే ప్రోగ్రామ్. మన సమాజాన్ని నా షో తర్వాత పట్టి పీడించేది ఒకటే ఒకటి, వైఫై వైఫై వైఫై. ఈ వైఫై వల్ల బంధాలు బలహీనపడి ఇద్దరు మిత్రులు శత్రువులుగా మారిన వైనమే ఈ రోజు రచ్చరచ్చే. సారీ. ఆ ఇద్దరు మిత్రుల ఏవి చూపిస్తాను, చూసేయండి. ఈయన పేరు ఎర్రమంజిల్ బుచ్చిబాబ్. చూసారా ఎంతో రక్షణ చేస్తున్నాడు. ఇక ఈయన పేరు ఎస్జీవి. చాలా ఎక్కువ చేస్తున్నాడు కదా. వీళ్ళిద్దరు వోడ్కాలో స్ప్రైట్ లా, హుక్కాలో ఫ్లేవర్ కలిసిపోతారు. ఇలాంటి వీరిద్దరి మధ్య వైఫై చిచ్చు పెట్టేసింది. వీళ్ళిద్దరు బాగా ఓవరాక్షన్ చేస్తున్నారు కదా. సోలాకి చచ్చిపోతున్నాం. ఆపండ్రా బాబు, ఆపండ్రా. నమస్కారం. నమస్కారం. నేను పిలిచానా? ఓవర్ యాక్షన్ చేయకు. ఇక ముందుగా ఎర్రమంజిల్ బుచ్చిబాబుని పిలుద్దాం. రా. నేను రాను సార్. ఓరి బాబు, ఎపిసోడ్ లేదు, రారా నాయనా. ఓహో సారీ. సరే. ఏటి నీ గోలేటి? ఇంకేం అనుకోలేదు. ఏంటి పంచా? ఏంటి నీ ప్రాబ్లం? నాకు ఎస్జీవి అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నేను వాడు కంబైన్ గా ఒక ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నాం. ఫస్ట్ లో బాగానే వాడుకునే వాళ్ళం, కానీ లాస్ట్ 2 months నుంచి రౌటర్ స్విచ్ ఆఫ్ చేయడం, వైఫై పాస్వర్డ్ చేంజ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ టార్చర్ పెడుతున్నాడు. చెప్పమ్మా, ఇంకా చెప్పు చెప్పు. ఇవే గుర్తున్నాయి. ఇప్పుడు ఎస్జీవిని పిలుద్దాం. హాయ్ బ్రో. నీ పిచ్చి ఎందుకు వేస్తున్నావు? ఓవర్ యాక్షన్ చేయకు. మీరు ఏం చేస్తుంటారు? నేను షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేస్తుంటాను. ఓ, మీ ఫ్రెండ్ ఎర్రమంజిల్ బుచ్చిబాబుతో మీకున్న సమస్య ఏంటి? ఏం లేదు. మరేం లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరే కదా పిలిచింది. కానీ ఒక ప్రాబ్లం ఉంది. కొట్టేస్తాను నిన్ను. నువ్వు రచ్చరచ్చ ప్రోగ్రామ్ లో క్యారెక్టర్ చేస్తున్నావు అంతే. నువ్వు ఎక్కువ చేయకు. సారీ సారీ. ఇప్పుడు మీ ఇద్దరి ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఈ ఎర్రమంజిల్ బుచ్చిబాబు ఇంటర్నెట్ బిల్లు, కరెంట్ బిల్లు కట్టడం లేదు. కాబట్టి రోటర్ స్విచ్, వైఫై పాస్వర్డ్ చేంజ్ చేశాను. అంటే బిల్లులు కట్టకపోతే స్విచ్ ఆఫ్ చేసేసి వైఫై పాస్వర్డ్ చేంజ్ చేసేస్తావా? అంతా నీ ఇష్టమేనా? యా, తప్పకుండా చేంజ్ చేస్తాను. మనకే పంచా. వీడి పని చెప్తా. మీరు ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీసి పాపులర్ అయ్యారు కదా, మరి మీరు డైరెక్షన్ ఎప్పుడు నేర్చుకుంటారు? పడింది పంచి. ఎర్రమంజిల్ బుచ్చిబాబు గారు, మీరు బిల్లులు కట్టేంత వరకు మీ స్విచ్లు ఆన్ అవ్వవు, మీకు వైఫై పాస్వర్డ్ తెలీదు. ఫైనల్ గా ఒకసారి మా డాక్టర్ గారిని పిలుద్దాం. డాక్టర్ గారు, ఈ ఎర్రమంజిల్ బుచ్చిబాబు ఎస్జీవిల వాదోపవాదాలు విన్న తర్వాత వీళ్ళిద్దరిది ఒక చెత్త గొడవ. ఈడో పిత్రగాడు, ఈడో పిత్రగాడు. ఈ పిత్రగడ మధ్య మనం పిత్రగాలం అయ్యాము. ఇంకేం చెప్పాలి సార్ వీళ్ళిద్దరి గురించి? ఇలా మైండ్ లో ఇలా మైండ్ సెట్ చూస్తుంటే మనకి ఇంకో పిచ్చిలేస్తుంది. బాబు ఎర్రమంజిల్ బుచ్చిబాబు, నువ్వు ఎస్జీవి కలిసినప్పుడు మీ ఇంట్లో ఉన్న ఇంటర్నెట్ స్పీడ్ ఎంత? 10 MBPS. అసలు నువ్వు ఇంతకీ బిల్లులు ఎందుకు కట్టలేదయ్యా? నీకు అసలు బుర్ర ఉందా? ఓ, కడదాం అనుకున్నా సార్. ఆ రోజు గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళా, అందుకే కట్టలే.
సార్ మ్మ్. మనకి ఈ ఎర్రమంజిల్ బుచ్చిబాబు విషయంలో ఇతనికి ఒక ఇలకతమఫలియా అనే ఒక భయంకరమైన మనోవ్యాధి ఉంది. హా? నాకెప్పుడు వచ్చింది? ఇకపోతే సార్ ఎస్జీవి గారు, ఇతనికి బొచ్చిబాబు కంటే అతి పెద్ద భయంకరమైన వ్యాధి ఉంది. ఇతను పక్కనోళ్ళు నవ్వుతుంటే అస్సలు తట్టుకోలేడు. ఇతను రియల్ గానే రామ్ గోపాల్ వర్మ అనుకుని ఫీల్ అయిపోతుంటాడు. ఇకపోతే బుచ్చిబాబు, నువ్వు జియో సిమ్ తీసుకో, అలాగే నెట్ బిల్లు కరెంటు బిల్లు కట్టేసేయ్. ఆ? నా మాట వింటానని ప్రామిస్ చేయండి. సరే. ఇక్కడ సైన్ పెట్టమా? నువ్వు కూడా సైన్ పెట్టమా? అమ్మయ్య, ఇక నాది అయిపోయింది. ఈ రోజుటి మన రచ్చరచ్చే ఎపిసోడ్ ని సుఖాంతం చేసిన మన డాక్టర్ గారికి ధన్యవాదాలు. ఊపించాలు. మళ్ళీ మరో ఎపిసోడ్ తో మీ ముందుకొస్తాను. ఈ గ్యాప్ లో సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.